దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురానున్నారు. అయితే అదానీ గ్రూపు 14,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురానున్నారు. అదానీ గ్రూపు 14,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురానున్నారు. అదానీ గ్రూపు 14,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనిపై సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన మొత్తానికి ఇటు మూడవ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దావోస్ పర్యటనలో బిజీగా గడుపుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా అలుప్రేయకుండా ఇటు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడంలో భాగంగా నిమగ్నమయ్యారు. ఇటు ప్రతిష్టాత్మకమైనటువంటి అదానీ గ్రూప్ కు సంబంధించి కూడా తెలంగాణలో వివిధ వ్యాపారాల కోసం కూడా 12,400 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్ ను కూడా ఒప్పించిందని చెప్పుకోవాలి. ఈ రోజు దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో కూడా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా భేటీ అయ్యారు. మరోవైపు సీఈఓ ఆశీష్ రాజవంశీతో పాటు రాబోయే కొన్ని సంవత్సరాల్లో కూడా తెలంగాణలో రాబోయే 5 సంవత్సరాల్లోపే 12,400 కోట్ల పెట్టుబడుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం 4 కీలకమైన ఎంఓయూలను కూడా ఇరువురు కూడా మార్చుకోవడం జరిగింది. ఇటు అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కూడా 1,350 మెగావాట్ల సామర్థ్యంతో కూడా తెలంగాణలో 2 పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకు ఏర్పాటు కోసం కూడా ఇటు 5,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని కూడా ఇటు అదానీ గ్రూప్ తెలియజేసింది. అదేవిధంగా అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్లకు సంబంధించి కూడా మొత్తం 100 మెగావాట్ సామర్థ్యంతో కూడా డేటా సెంటర్ క్యాంపస్ ను కూడా ఏర్పాటు చేయడానికి కూడా దీనికి కూడా మరో 5,000 కోట్ల పెట్టుబడి కూడా పెడతామనేసి అదానీ గ్రూప్ ఇటు తెలంగాణ ప్రభుత్వంతో కీలకమైన ఎంఓయూ జరుపుకుంది. మరోవైపు అంబుజా సిమెంట్స్ కు సంబంధించి కూడా సామర్థ్యంతో తెలంగాణలో మొత్తం సిమెంట్ గ్రైడింగ్ కి సంబంధించి కూడా 6 యూనిట్లకు సంబంధించి కూడా దాదాపు 1,400కు పైగా కోట్ల రైట్ సంబంధించి కూడా అదానీ ఏరోస్పేస్ సంబంధించి కూడా క్షిపణి అభివృద్ధికి మరియు తయారీకి సంబంధించి కూడా 1,000 కోట్ల పెట్టుబడి పెడుతుందనేసి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా అదానీ గ్రూప్ కూడా ఎంఓయూ జరుపుకుంది. కీలకమైన ఈ 4 ఎంఓయూలు సాధించడంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా కృషి ఉంది అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సమావేశంలో కూడా ఈ అదానీ గ్రూప్ చైర్మన్ స్వయంగా గౌతమ్ అదానీ కూడా పాల్గొన్నాడు. గౌతమ్ అదానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ కూడా తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైనదని, మిగతా పెట్టుబడిదారులు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కూడా అతను పారిశ్రామికవేత్తలకు కూడా పిలుపునిచ్చారు. మరోవైపు అరాజానికి సంబంధించి కూడా దాదాపు 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చింది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భేటీ అయ్యాడు ఆరోగ్య సంస్థకు సంబంధించి. దీంతో 2,000 కోట్ల పెట్టుబడితో పాటు 1,500 మందికి పైగా కూడా కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి దీంట్లో భాగంగానే ఇటు దావోస్ లోనే సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఆ కంపెనీకి సంబంధించి ఆరోగ్య కంపెనీకి సంబంధించి కూడా సీఈఓ మణికంఠపూడితో కూడా భేటీ అయ్యారు. తెలంగాణలో ఇది ప్రధానంగా ఆరోగ్య కంపెనీ కూడా ఔషధాల ఆవిష్కరణకు, అదేవిధంగా పలు మందులను కనిపెట్టడంలో కూడా ఈ ఆరోగ్య సంస్థ అగ్రభాగంగా ఉంటుంది. దానికి సంబంధించే 2,000 కోట్లు పెట్టుబడి పెడతామనేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంట్లో ప్రధానంగా మెడికల్ కు సంబంధించి కూడా 1,500 మందికి పైగా కూడా కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ 2,000 కోట్ల పెట్టుబడితో కూడా ఈ ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్ గా ఉన్నటువంటి ఆరోగ్య లైఫ్ సైన్సెస్ తో కూడా హైదరాబాద్ లో భారీ పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు ఐటీ శాఖ మంత్రి, అదేవిధంగా అధికారులు కూడా కృషి చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.